ఏపీ రైతులపై తుపానులు పగబట్టినట్టే ఉన్నాయి. మోంథా తుపాన్ సృష్టించిన బీభత్సం నుంచి ఇంకా కోలుకోనే లేదు. మరో తుపాన్ ముంచుకొస్తోంది. ప్రస్తుతం శ్రీలంక సమీపంలో ఉన్న తుపాన్ ఆదివారం నాటికి ఏపీ తీరం దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీలో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఐఎండీ. ఇవాళ అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని తెలిపింది. రేపు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ ఆదివారం మరికొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇష్యూ చేసింది. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించింది ఐఎండీ. ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రేపు నెల్లూరు, తిరుపతితో పాటు అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వివరించింది. శ్రీ సత్యసాయి, అనంతపురం, కడప, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోనూ జోరు వానలు కురుస్తాయని చెప్పింది. ఇవాళ సాయంత్రం నుంచి కోస్తా తీరం వెంబడి తీవ్ర గాలులు వీస్తాయని తెలిపింది. రేపు ఎల్లుండి గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఇప్పటికే విశాఖ, మచిలీపట్నం తదితర పోర్టుల్లో 2వ నెంబర్ హెచ్చరికలు జారీ అయ్యాయి. చెన్నై, పుదుచ్చేరి మధ్యలో తీరం దాటుతుందని ముందు అంచనా వేశారు. కానీ తుపాను తీరం దాటే అవకాశాలు తక్కువని, తీరం వెంబడి పయనించి బలహీనపడొచ్చని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక ఈ తుపానుకు దిత్వాగా పేరు పెట్టింది ఐఎండీ. ఈ పేరును ఎమన్ సూచించింది. ఆ దేశంలోని ఓ సరస్సు పేరు ఇది.